ఆస్తులు ఇవ్వకపోయినా పర్లేదు, కానీ మీరు స్కిప్ చేస్తున్న ఈఎంఐల వల్ల ఈ పిల్లల ఫ్యూచర్ ఎఫెక్ట్ అవ్వకుండా చూసుకోండి. తెలియని ఏజ్ లో పిచ్చి యాప్స్ లో లోన్స్ తీసుకోవడం, కరెక్ట్ టైంలో రీపేమెంట్ చేయకపోవడం, కొన్నిసార్లు వీటి గురించి అవగాహన ఉన్నా సరే, ఈఎంఐలు కట్టే కెపాసిటీ ఉన్నా సరే మనకేమవుతుంది అని నెగ్లెక్ట్ చేస్తుంటారు. ఎస్పెషల్లీ ఈ కాలం కుర్రాళ్ళు, ద సో కాల్డ్ జెన్జీస్. మీకు తెలుసా, మీ ఫైనాన్షియల్ ఇండిసిప్లిన్ ఇంపాక్ట్ అనేది మీ వరకే ఆగిపోదు, లాంగ్ టర్మ్ లో మీ నెక్స్ట్ జనరేషన్ మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తుంది. హే ఆల్, దిస్ ఇస్ మనోజ్. నేను ఒక ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కంపెనీ ఎస్టాబ్లిష్ చేసే ప్రాసెస్ లో ఉన్నా. మాదొక కార్పొరేట్ డిఎస్ఏ. వి హెల్ప్ క్లయింట్స్ ఇన్ గెటింగ్ లోన్స్ బై సజెస్టింగ్ దెమ్ ద బెస్ట్ బ్యాంక్స్ బేస్డ్ ఆన్ దర్ ప్రొఫైల్ అండ్ ఎలిజిబిలిటీ. బోల్డ్ అవసరాలు, బోల్డ్ ఖర్చులు, ఇవాళ గడిచిపోతుందని కనిపించిన ప్రతి యాప్ లో లోన్ తీసుకోకండి. తప్పని పరిస్థితుల్లో తీసుకున్నా సరే, నో మ్యాటర్ వాట్, వాటి రీపేమెంట్స్ మాత్రం నెగ్లెక్ట్ చేయకండి. ఎందుకంటే మీరు తీసుకునే ప్రతి లోన్ మీ సిబిల్ లో రిఫ్లెక్ట్ అవుతుంది. మీరు చేసే ప్రతి లేట్ పేమెంట్ వల్ల మీ సిబిల్ ఎఫెక్ట్ అవుతుంది. అసలు బ్యాంక్స్ కి నువ్వు ఏమవుతావు గుర్తుపెట్టుకోండి. బ్యాంక్ ఎప్పుడు నీ పేరుని, నీ మాటని నమ్మదు, నీ సిబిల్ స్కోర్ ని మాత్రమే నమ్ముతుంది. అలాంటిది నీ సిబిల్ ఎఫెక్ట్ అయితే ఫ్యూచర్ లో నువ్వు బిజినెస్ స్టార్ట్ చేద్దామంటే దానికి బిజినెస్ లోన్ రాదు. నీ ఫ్యామిలీ కోసం ఒక ఇల్లు కట్టాలంటే నీకు హౌస్ లోన్ రాదు. అక్కడికి నువ్వు కారో బైకో కొనాలన్నా సరే నీకు ఆ లోన్స్ అంత ఈజీగా దొరకకపోవచ్చు. అంతెందుకు, రేపు నీ పిల్లలకి ఎడ్యుకేషన్ లోన్స్ అవసరమైనప్పుడు కనీసం గ్యారంటర్ గా కూడా పనికిరావు. నీ సిబిల్ స్కోర్ కి అంత ఇంపార్టెన్స్ ఉంది. అసలు ఈ సిబిల్ స్కోర్ అంటే ఏంటి? సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం.